అక్కడ ఏం తీస్తున్నావు లక్కి? ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చేస్తున్నావు అక్కడ? పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయా పండు. అలిసిపోయావా? ఇంకెలాగో దేవుడి దయ వల్ల అన్నీ అయిపోయాయి. లేకపోతే ఈ సండే లేదు, ఏం లేదు. ఈరోజు స్పెషల్స్ ఏమీ లేకుండా చాలా రోజుల తర్వాత చేయడంతో తినడానికి ఇంకా వెనుకెనక అడుగేస్తున్నాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గధన 882. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలాగే మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సండే. అందరూ ఈరోజు అన్ని వెరైటీ స్పెషల్తో అయితే స్టార్ట్ చేస్తారు సండే. సో సండే అందరూ బిజీగా ఉంటారు. నేనైతే సండే లేదు, మండే లేదు, ఎప్పుడైనా రొటీన్ ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళంగానే నాది ఫస్ట్ మా బాబుది అయితే రెడీ చేసుకుంటాను. ఈ సండే అయితే కొద్దిగా లేట్గా లేచామన్నమాట. ఇంకా లేచిన వెంటనే లక్కీకి అయితే ఇంకా ఉక్కరు పెట్టేశాను. వీడి ఫస్ట్ మా బాబుది అయిపోయిందంటే తర్వాత మాది ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటో కానీ సండే వచ్చిందంటే చాలండి, బద్ధకం అనిపిస్తుంది. అసలు పడుకొని కూడా లేగాలనిపించదు. అసలు రాజ్యాంగంలో ఆదివారం నిజంగా ఆడవాళ్ళకి సెలవని రాసేసి ఉంటే ఒక చట్టం తెస్తే ఎంత బాగుండున్నో కదా. అందరు ఆడవాళ్ళు సండే రోజు అయితే ఎంజాయ్ చేసిందరు ఖాళీగా ఉండి. ఇంకా రైస్కి అయితే చిన్న పురుగులు పట్టేసాయి అనమాట. పురుగులు పట్టేసాయని చెప్పి ఇవైతే బయట ఎండలో ఆరేసాను. ఇందులో వేపకూర, పసుపు కొమ్ములు అన్నీ వేసాను, కానీ అయినా ఈ పురుగులు వచ్చి పట్టేస్తున్నాయి అనమాట. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు తెలియదు. కానీ ఇంక ఈ సండే వచ్చి మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇంకా మా హస్బెండ్ అయితే దమ్ బిర్యానీ కలిపేస్తున్నారు. దమ్ బిర్యానీలో ఎక్స్పర్ట్ అనమాట, భలే చేస్తారు చికెన్ దమ్ బిర్యానీ. అందుకే బిర్యానీ దగ్గరికి అయితే నేను పోను, ఎందుకంటే నేను వెళ్ళానంటే ఇంకెవరు తినవసరం ఉండదు. ఆ రోజు మనకి రాదు కాబట్టి. ఇంకా వెజ్ బిర్యానీ ఉంటుంది కదా, అదైతే ట్రై చేస్తానండి. అది బాగానే చేస్తాను. మొన్న లేటెస్ట్గా ఇంకా యూట్యూబ్లో చూసి బగారా రైస్ కూడా నేర్చుకున్నాను. అది కూడా పర్లేదనమాట, బాగానే చేశాను బగారా రైస్ కూడా. కానీ చికెన్ దమ్ బిర్యానీ ఎన్నిసార్లు చెప్పినా నాకైతే రాదు. కింద మాడిపోవడము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అందుకే చికెన్ దమ్ బిర్యానీ వద్దకైతే పోను అనమాట. ఇంకా రాంది ఎందుకు ట్రై చేసి మళ్ళీ వేస్ట్ చేసేయడం, మళ్ళీ ఎందుకని చెప్పి నేను దగ్గరికే వెళ్ళను అనమాట. నేను వచ్చేసి ఇదిగోండి చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా దమ్ బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై కూడా బాగుంటుంది కదా, కాంబినేషన్ రెండు అని చెప్పి ఇంకా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చికెన్ ఫ్రై అయితే పర్లేదండి, నేను చాలా బాగా చేస్తాను. ఇది కూడా మా అక్క దగ్గర నేర్చుకున్నాను. ఎలా చేయాలనేది చెప్పింది అనమాట. అలా అనమాట ఇంకా ఫాలో అయిపోతున్నాను. చికెన్ ఫ్రై మాత్రం సూపర్ చేస్తానండి నేను. ఇందులోనూ అయితే కారం వేయకుండా మా బాబుకి అయితే ముందే తీసేసాను. కొద్దిగా వాడు తింటాడు, ఒక పీస్ తీసాను అనమాట. ఎక్కువ తిండ కదా, చిన్న పీస్ ఒక పీస్ తీసాను. ఇంకా ఒక పీస్ అయితే వాడికి సరిపోద్ది. మాకైతే కారం వేసుకొని ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసాను. ఇంకా రేపు ఇడ్లీ కోసం అయితే ఈ ముందుగానే పప్పు నానేసి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ నేను లేట్ చేశాను అనుకో, ఏదైనా ఒక పని అయితే ఇప్పుడు చేసుకోవాలి అనుకున్నాను అనుకో, అది అప్పుడు చేస్తే అయిపోద్ది. తర్వాత మర్చిపోయానంటే ఇంకా నాకు గుర్తే ఉండదు. చాలా రోజుల నుంచి బఠానీ కర్రీ చేయాలి అనుకుంటున్నాను. డైలీ అనుకుంటాను ఏమనంటే రేపు బఠానీ కర్రీ చేసుకుంటాను, ఈరోజు నానబెట్టేస్తాను అని అనుకుంటాను. కానీ ఆ నైట్ వరకు వచ్చేటప్పటికైతే మర్చిపోతుంటాను. ఇంకా బఠానీ నానబెట్టేది లేదు, కర్రీ చేసేది లేదు, అలానే ఉంటున్నాయి బఠానీస్ కూడా. అంత గజనేనమాట. ఏదైనా పని చేయాలన్నప్పుడు చేస్తేనే, తర్వాత మర్చిపోయానంటే ఇంకా దాని పని అంతే, ఇంకా అది అలానే ఉంటుంది, మరి పెండింగ్లోనే ఉంటుంది. ఆ పని చేయడం అయితే అవ్వదు. అందరికీ మతిమరుపు ఉంటుంది, కానీ అందరికి ఉండే మతిమరుపులో నా మతిమరుపు అనేది కొంచెం ఎక్కువ అనమాట. కొంచెం కాదు, చాలా ఎక్కువ. అక్కడ ఛార్జింగ్ వైర్ ఉంది. ఆ వైర్ ఎలాగైనా మెల్లిగా అందుకొని నోట్లో పెట్టేసి తినేయాలి. ఆ వైర్ కోసం ఎన్ని ఆశలు వేస్తున్నాడు చూడండి. ఏంటి ఏంటి ఇంక ఇది వచ్చేసి మా లక్కీ బాబుకి అయితే అప్పుడప్పుడే నించోవడం అనేది అలా వచ్చిందనమాట. అంటే అంతకు ముందు వరకు నించుండేవాడు కాదు. ఏదైనా సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ని పట్టుకొని అలా నించోవడం వచ్చింది. ఆ వచ్చే స్టార్టింగ్లో తీసిన వీడియో ఇది. ఇంకా అక్కడ ఛార్జింగ్ వైర్ ఉంటే ఆ గోడ పట్టుకొని ఎలా వెళ్ళి ఛార్జింగ్ వైర్ తీయడానికి చూస్తున్నాను. ఇటు చూడండి, పడుకో పెడితే ఏదైనా వీడియో తీద్దాం అన్నప్పటికల్లా లేచిపోయి ఎలా చూస్తుంటాడు చూడండి. ఏరా పడుకోవాలికి, నువ్వు పడుకోవా? మమ్మీ ఛానల్ తొందరగా 1000 మెంబర్స్ అవ్వాలి, మానిటైజేషన్ అవ్వాలి అని ఏదో తిప్పలు బాధలు పడుతుందా? నువ్వు పడుకోవాలి కదా సైలెంట్గా. నన్నేమో వీడియో తీసుకునేవు,
ఎప్పుడు కరెక్ట్గా అన్ని పనులు చేసి వీడియో స్టార్ట్ చేస్తాను ఉన్నప్పుడంతా లెగిసిపోయి ఇన్నోసెంట్ ఫేస్ పెడతావు. ఎప్పుడురా మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేది నువ్వు ఇలా తయారైతే? ఎప్పుడు నేను వీడియోస్ తీయాలి చెప్పు? ఇంకోసారి వీడియో తీసినప్పుడు లేచావు అనుకో, నీకు వీపు మీద దరివేస్తాను. నీకు సైలెంట్ పడుకోవాలమ్మా, ఎప్పుడు లేవకూడదు సరేనా? మమ్మీ వీడియో తీసుకున్నప్పుడు సైలెంట్గా బొజ్జు పోవాలి. వీడియో తీసిడం అయిపోతే అప్పుడు లేవాలి, సరేనా? పడుకుంటావు మరి, సైలెంట్ పడుకుంటావా? అల్లరి చికెన్ పడుకుంటావా? స్మైల్ ఒకటి ఇస్తావు, పడుకుంటావా? బుక్కి మూతి. ఇదేమో మా లక్కీ గడ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇది దీంతో నేను డైలీ ఆడుకుంటాడు. ఎవరు నాన్న ఇది? చీచి నీ ఫ్రెండ్ని కొరకొచ్చాలా? ఇది ఎవరిది? ఇది మా లక్కీ గడి ఫ్రెండ్. దీనికి 2 కళ్ళు ఉండేవి పాపము, ఒక్క కన్ను పీకేశాడు. ఇప్పుడు ఒక్క కన్నే ఉంది. తప్పు కదా నాన్న, నీ ఫ్రెండ్ కళ్ళు పీకొచ్చా? తప్పు కదా. ఎందుకు పీకేసావు? ఎందుకు పీకేసావు? ఎందుకు పీకేసావు? ఇదే నీ ఫ్రెండ్, నువ్వు ఆడుకోండి నువ్వు నీ ఫ్రెండ్. మా ఫ్రెండ్కి స్నానం చేసి మా ఫ్రెండ్కి పడుకోబెట్టి లెక్కి ఫ్రెండ్కి పడుకోమని చెప్పు. పడుకో అని చెప్పు. ఇదండి వీడియో. ఏదైనా తీస్తానని స్టార్ట్ చేస్తే వీడియో వచ్చి తీయనివ్వడం, మధ్యలో లేస్తాడు ఇలాగే. అందుకే నేను వీడియోస్ అయితే తీయలేను. చిన్న కొత్త బట్టలు వేస్తావు మరి? కొత్త బట్టలు వేస్తావా? కొత్త డ్రెస్ వేస్తావా? లెక్కినానా నాని? లెక్కినాని నీ పేరు లెక్కినా? కొత్త డ్రెస్ వేసేసావా? ఏదో ఊరికి ఎలా వెళ్తామమ్మా? ఊరికి ఎలా వెళ్తాం? బండి మీద ఊరు ఎలా వెళ్తాం? లెక్కినాని నీ డ్రెస్ నాకు ఇవ్వా? నాకు ఇచ్చేవా నీ డ్రెస్? నేను వేసుకుంటాను. ఇస్తావా? డ్రెస్ ఇస్తావా? నీకేనా కొత్త డ్రెస్? లెక్కి లక్కీ ఏం చేస్తున్నావురా? రేయ్ గలీజ్. అలా ఎవరైనా తింటారా? అది ఎవరైనా తింటారా? గలీజ్ లక్కీ గడివి, గలీజ్ తయారవుతున్నావు. చీచి కొట్టలా? డైలీ లక్కీ బాబుకి అయితే 2 సార్లు ఉక్కురు పెడతాను. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. మార్నింగ్ తినే ముందు అయితే మార్నింగ్ లేవగానే చేసేస్తాను కదా, అది ఒక కప్పుకి మార్నింగ్ తినేస్తాడు. మళ్ళీ ఈవినింగ్ 5:30 టైంలో పెడతాను అనమాట. తినే ముందు చేస్తానమాట, ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అప్పుడు తినేస్తాడు. ఈరోజు వచ్చి వంట అయిపోయినాక ఈవినింగ్ గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా గ్యాస్ అయిపోయింది అని చెప్పి అదైతే బుక్ చేసాము. ఇంకా రాలేదు, లేట్గా వస్తుంది. అది తీసుకురావడానికి కూడా వెళ్ళారు, ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి. నేనైతే ఈలోపు ఎక్స్ట్రా సెర్లాక్ ప్యాకెట్ అయితే ఒకటి కొనేసి పెట్టామన్నమాట. ఎలాంటి రోజు ఎప్పుడైనా వస్తుంది, ఇంకప్పుడు ఇది యూజ్ అవుతుంది అని. అదైతే ఈ రోజుకి ఉపయోగపడింది. ఇన్ని రోజులు వాడలేదు, ఉక్కర్ చేసి పెట్టేశాను. ఇంక ఈ రోజు అయితే ఆ సెర్లాక్ ప్యాకెట్ ఓపెన్ చేశాను. ఇంతకుముందు పట్టేదాన్ని, అప్పుడు 6th మంత్ 7th మంత్లో ఉండేటప్పుడు. మళ్ళీ ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను, పట్టలేదు. ఈరోజు ఇంకా సెర్లాక్ తీసి కలిపేసి పెడుతున్నాను. ఇది కూడా మా వాడికి ఇష్టమే, మంచిగా తింటాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ ఎలాగో వంటలన్నీ అయిపోయాక గ్యాస్ అయింది, కానీ లేకపోతే కలిపిన దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై అన్నీ అలానే ఉండిపోయినది. ఈరోజు సండేలా కూడా మాకు జరిగేది కాదు, దేవుడి దయ వల్ల. వంట అంతా అయిపోయాక గ్యాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నైట్కి వచ్చేసి చికెన్ ఫ్రై సగం ఉందనమాట. దాంతోపాటు కొద్దిగా రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ చికెన్ ఫ్రై నైట్కి
రెండు కాంబినేషన్ అయితే అయిపోద్ది నైట్కి. మా వాడికి కూడా ఇది తినేస్తాడు, రైస్తో చికెన్తో తింటాడు, లేకపోతే కొద్దిగా పెరుగన్నమైనా పెట్టేస్తాను, ఇంకా అయిపోద్ది అనమాట. మా సండే వ్లాగు, నెక్స్ట్ మా లక్కీ బాబు చిన్ననాటి మెమోరీస్ అన్ని వీడియోలో పెట్టాను చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.